స్క్రీన్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు, అంతకు మించి అమోఘం అనిపించే సాహిత్యం. ఏది అని మాట్లాడుకోవాలి. వీటన్నిటి గురించి తర్వాత మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారి 70వ పుట్టినరోజు సందర్భంగా మీతో ఈ స్పెషల్ ఇంటర్వ్యూ చేయడం చాలా సంతోషంగా ఉంది సార్ మాకు. చిరంజీవి గారు ఎటర్నల్ ఎనర్జీ పరిచయం మన తెలుగు వాళ్ళకి సంబంధించినంత వరకు ఆ పేరులోనే ఒక మ్యాజిక్, ఒక మ్యూజిక్ ఉంది. నేను ఒక షూటింగ్ సందర్భంలో అడిగాను, శివశంకర ప్రసాద్ కదా, ఈ పేరు ఎలా సార్ మీకు అంటే, ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాకు ఇది బాగానే ఉందా వరప్రసాద్, చాలామంది ప్రసాద్ ఉన్నారు కదా, ఇట్లా రకరకాల ఆలోచిస్తున్న టైంలో నాకు ఒక కళ వచ్చిందండి. అందులో ఎవరో చిరంజీవి అని నన్ను పిలిచినట్టు, చిరంజీవి, నేనేమో ఆంజనేయ స్వామి భక్తుడిని, చిరంజీవుల లిస్టులో ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు. అది బాగుంది అని మా అమ్మగారికి చెప్పాను. బాగుంది, పెట్టుకోరా అని. అలా పెట్టుకున్నాను నేనని. చిరంజీవి అంటే శాశ్వతత్వం కూడా, అంచేత ఆ పేరుకున్న అది అంచేత ఎప్పుడు ఆ పేరు తలుచుకున్నా కూడా ఆయనతో కలిసిన ఆ కిక్కు, అందుకని నేను చాలా ఇష్టంగా ఇంటర్వ్యూ ఒప్పుకున్నాను. ఓకే సార్. సార్, మీ ఇద్దరి కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఎన్ని వచ్చినా కూడా ఫస్ట్ ఆయనతో స్క్రీన్ని షేర్ చేసుకున్న అనుభూతి అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. సో ఫస్ట్ మీరు పొందినటువంటి అనుభూతి చిరంజీవి గారితో? నేను చెన్నైలో రాళ్లపల్లి గారి ఇంట్లో ఉంటుండేవాడిని. అప్పటికి ఇంకా నాకు మ్యారేజ్ కాలేదు. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో రాఘవేంద్రరావు గారి స్టూడియో ఉండేది, వాళ్ళ నాన్నగారిది, ప్రకాష్ స్టూడియోస్ అని. నాకు రాఘవేంద్రరావు గారు పరిచయం స్క్రిప్ట్ పరంగా. అప్పటికి నేను రైటర్ని మాత్రమే, వేషాలు వేస్తున్నాగా అడప వంశీ గారితో చేసాను, చిన్న చిన్నవి స్క్రిప్ట్స్ రాసిస్తున్నా. ఓకే, ఏదో స్క్రిప్ట్ పని మీద నన్ను రమ్మన్నారు. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్, పొద్దున్న లేచి ఒక 10 అడుగులు వేస్తే ఆయన ఆఫీస్. పొద్దున్నే కూర్చుని టిఫిన్స్ చేస్తుండేం. అయితే నేను ఎప్పుడూ ఆయన వేషం అడగలే, స్క్రిప్ట్ పని మీద ఉన్నా కదా. ఎప్పుడూ సరదాగా, సార్ నెక్స్ట్ ఏదైనా సినిమాలంటే వేషం. ఆయనకు ఒక లక్షణం ఉంది, ఆయన ఎవరిని ఇంట్రడ్యూస్ చేయడు. ఓకే, అద్భుతమైన పాపులర్ అయినా వెంటనే అతను రేంజ్ పెంచేస్తాడు తీసుకుని. ఒక పర్లేదు గుర్తింపు వచ్చిందంటే వాడిని తీసుకొచ్చి స్టార్ని చేసేస్తాడు. అది లక్షణం నాకు. అప్పుడే ఇన్నిసార్లు చేసినా నాకు రాలా. శివ సినిమా నేను రాశాను, శివన పెద్ద హిట్. అంకురంలో మన రామిరెడ్డి చేశాడు, అది పెద్ద హిట్. తమాషా ఏంటంటే, ఈ జగదేక వీరుడు అతిలోక సుందరి కంపెనీ నుంచి నాకు ఫోన్ వచ్చింది, మీరు ఊటీకి రావాలి, షూటింగ్ ఊటీలో. ఓకే, ఎట్లా గెటప్ ఏమక్కర్లేదు చెప్తారు, అక్కడికి వెళ్ళాక డైరెక్టర్. నేను ఎప్పుడు ఒక లాల్చి, ఓ జీన్స్ ప్యాంటు, ఇట్లా వైట్ లాల్చి జీన్స్ ప్యాంటు, ఇది నా రెగ్యులర్ డ్రెస్. కవిగా మామూలుగా బయట కూడా. సార్ థ్యాంక్ యూ సార్ అన్న, గెస్ట్ హౌస్లో మన దిగారు, హోటల్లో దిగాం. గెటప్ ఏమిటంటే, ఇలా ఉన్నా కదా, ఇదే బాగుంది వచ్చేసాను. లేదు సార్, చిన్న నేను ఒక మఫ్లర్, బ్లాక్ అండ్ వైట్ రంగులో మఫ్లర్ ఇలా వేసుకున్నాను. ఒకసారి నీ ఇష్టం పెద్ద. సో షూటింగ్ స్టార్ట్ అయింది. చిరంజీవి, శ్రీదేవి. అంటే ఆఫ్కోర్స్ నేను ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నా కాబట్టి నేను అంత ఎక్సైట్ కాకపోయినా చిరంజీవి గారితో ఫస్ట్ సినిమా. అందులో ఒక సీన్ ఉంటుంది, రౌండ్ బాల్ రాదు అంటుంటా. అది తర్వాత థియేటర్లో అంత గోల ఎందుకు చేస్తున్నా నాకు అర్థం కాదు. అంత రాదు వస్తుంది అంటున్నా, అమ్మాయి ఏదో మ్యాజిక్ చేసేస్తుంది. అంతవరకు బాగుంది. నెక్స్ట్ నన్ను కొట్టే సీన్, ఫైట్ సీన్ అవుతుంది నాకు. ఫైట్ అనగానే సర్లే, జనరల్గా మాతో ఫైట్లు ఎవరు చేయించారు కదా అని మేము రిలాక్స్ అయ్యాం. ఫైట్ ఎట్లా డిజైన్ చేశారు వాళ్ళు, ఫైట్ మాస్టరు ఒక టేబుల్ మీద
చిరంజీవి గారు ఇలా చేతులు పెట్టేస్తారు, పెట్టేసి ఇక్కడ ఇలా కొట్టేస్తారు, పీక్కోవడానికి లేకుండా అలా బంధించేసి అక్కడ తర్వాత దాడి చేస్తారు. ఇది సీన్. వైట్ మాస్టర్ ఎవరు నీకు వాంగ సార్, సో మీ అందరు కొట్ట అని ఒక లాఠీ ఇచ్చారు. మన దాన్ని ఏమంటారు, గొడ్డలి కాదు హాకీ స్టిక్. ఓకే ఓకే. ఆ హాకీ స్టిక్ డమ్మి మెత్తగా ఉంటుంది, దెబ్బ తగలదు. మీరు చూస్తున్నాను నేను ఇలా కొట్టాలి హాకీ స్టిక్ తోటి, కానీ తల ఇలా కొట్టినప్పుడు తల ఇలా దంచుకుంటే పైనుంచి వెళ్ళిపోతుంది. అది కదా. మరి హీరో కదా, ఫైట్ మాస్టర్లు అంటే పర్ఫెక్ట్గా కొట్టగలరు, మనం అంత కరెక్ట్గా కొట్టగలమా నాకు అని నేను 1-2 సార్లు ఇలా ప్రాక్టీస్ చేసి ఒక రిహార్సల్లో ఇలా అన్నా. అది విరిగిపోయింది. ఓకే. విరిగిపోయిన విషయం నాకు తెలుసు, మాస్టర్ అసిస్టెంట్ తెలుసు, అంతే, ఇంకెవరు తెలియదు. ఇంకో డమ్మీ ఇవ్వాలి జనరల్గా టేక్లో, ఒరిజినల్ ఇచ్చేసాడు నాకు. ఓకే. నేను ఇంత హెవీగా ఉంది, ఇది ఒరిజినల్ సార్ యారికి తెలియాలి పో అడిగా. అది ఒరిజినల్, నేను టెన్షన్ పడిపోతున్నా. అందరూ ఈ డమ్మీ నా ఒక్కరిది ఒరిజినల్, పైగా వాళ్ళందరూ ప్రాక్టీస్ ఉన్నవాళ్ళు, కొంతమందికి ఒరిజినల్ ఉందేమో నాకు తెలియదు, ఎందుకంటే ప్రొఫెషనల్స్ కాబట్టి వాళ్ళు, బట్ తెలీదు ఒరిజినల్కి దానికి పెద్ద నాకు. అంటే అక్కడ డమ్మీ లేవు, అందుకని ఒరిజినల్ ఇచ్చేసాడు. నా టెన్షన్ ఏమిటంటే ఒరిజినల్ కదా, ఒక వెంట్రుక వాసి ఇలా తేడా వచ్చినా తగులుతుంది. ఈ టెన్షన్ని అశ్విని దత్ గారు గమనించాడు. గమనించి టైం లేదు, రంతా సెట్ అయిపోయి రెడీ వాంగ రిహార్స్ అంటున్నాడు ఆయన. ఈయన నా దగ్గర పరిగెత్తి వచ్చి ఏంటి పని సరే ఒరిజినల్ అయ్యాది, చాలా కాషియస్గా ఏమైనా తగిలినా కూడా షెడ్యూల్ దెబ్బ తగిలితే ఇంకేముంది ఆగిపోతుంది. అసలే టెన్షన్లో ఉన్న నేను ఈయన వచ్చి ఇది చెప్పేటప్పుడు ఇంకా చేతులు వణుకుతున్నాయి. ఒక రిహార్సల్ రొటేక్ అంటున్నాడు, వీళ్ళు మహంతుడు పాలు వేసి అలా అని చెప్పి ఇక్కడ కొట్టకూడదు. మరి ఇప్పుడు ఇలా అన్నప్పుడు ఈ పక్క నుంచే వెళ్ళాలి తప్ప ఇక్కడి నుంచి వెళ్ళకూడదు, టచ్ చేస్తూ వెళ్ళాలి. అది ఎంత కష్టం అది. సో ఇక్కడ వెళ్ళి ఆయన ఆ టైమింగ్కి డక్ చేసాడు. అంటే నేను ఇక్కడ కొట్టినా కూడా ఆయన డక్ చేసాడు, వెళ్ళిపోయి పైనుంచి. అయిపోయింది సీట్ అయిపోయింది, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపీ. అమ్మయ్య అనుకున్నాడు ఆయన కాదు నేను అనుకున్నా. ఇది చిరంజీవి గారు తెలియదు. అంటే నేను ఇప్పుడు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఎంత ఇప్పుడు అది డమ్మీయో ఒరిజినల్ అని ఆయనకు తెలియదు కదా, ఆయన తెలియదు. బట్ ఏ టైమింగ్కి ఏది చేయాలన్న టెక్నికల్ ఎలిమెంట్ కూడా తెలిసిన నటుడు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ చిరంజీవి. సరే, అది సెన్సేషనల్ హిట్. పైగా అప్పుడు ఆంధ్రదేశం అంతా వరదలు, భారీ తుఫాను. అయినా సరే బ్రహ్మాండమైన విజయం మాకు ఇక్కడ హైదరాబాద్లో. ఈ పెద్ద 100 days ఫంక్షన్ అనమాట, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ 100 days ఫంక్షన్. రివాల్వింగ్ ఇది ఉండేది అక్కడ. ఇప్పుడు హాస్పిటల్ అది, ఒకప్పుడు రివాల్వింగ్ పైన భాగం అంతా ఇలా మూవ్ అవుతుండేది. అక్కడ మాకు పెద్ద పార్టీ ఇచ్చారు. అది ఫస్ట్ చిరంజీవి గారితో అది పరిచయం. ఓకే. తర్వాత చిరంజీవి గారి డైరెక్షన్లో మీ యాక్టింగ్, సో అసలు ఎలా ఫీల్ అయ్యారు? ఇది ఎంత అనుకోని వ్యవహారం. ఏమిటంటే బిగ్ బాస్ బాపిరెడ్డి గారు వేషం ఏమో యాదగిరి అనుకుంటా, అదే సంథింగ్ అలా. మీ యాస కూడా అలాగే ఉంటుంది అందులో. అదే తెలంగాణ వేషమే. అవును. ఎస్ఐ, బట్ చాలా క్రూరుడు. ఆ క్రూరత్వంకి సింబాలిక్గా ఏమేం చేయాలి. ఈ టైంలో చిరంజీవి గారు మాల వేసుకుని లోపల అయ్యప్ప దీక్షలో ఉంటాడు. అవును. ఎట్లా ఆయన రెచ్చగొట్టి ఆయన బయటికి తీసుకోవాలి కాన్సెప్ట్ కదా. ఫస్ట్ వస్తూనే ఒక మేకపిల్ల, చిన్న పిల్ల అలా 2 కాళ్ళు పట్టుకుని లేపి కొడితే అది గుద్దుకుని బయటపడిపోతుంది, బ్లడ్ షెడ్. నెక్స్ట్
కుంటి కుర్రాడు తమ్ముడు అనుకుంటా, బెయిల్ చైర్లో ఉంటాడు, వాడిని ఒక తందంతా అదెళ్ళి పడతాడు. అరుస్తుంటారు, సౌండ్లు వస్తుంటాయి, ఈయన మాత్రం నిగ్రహంగా స్వామి అట్లు అంటుంటాడు. ఇది ఎవరా అని అడుగుతా, వాళ్ళ అమ్మ అని చెప్తాడు. అంతే, తల్లిని గట్టిగా దోసేస్తా. అరవగానే ఇంక తల్లి మీద చేస్తే ఎవడు ఊరుకోకూడదు, హీరో ఊరుకోకూడదు కదా. వస్తాడు, వచ్చి ఇలా ఇలా చూస్తుంటాడు నన్ను. ఏమరా గురకాయని చూస్తున్నావు, అది కట్ 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 ఆపు అంటే అర్థం ఏంటన్నాడు ఆయన. సార్ అంటే తీక్షణంగా చూస్తున్నావు అని అర్థం సార్. అంతే కదా, బూతులాగా అనిపిస్తుంది అది. మళ్ళీ మా ఫ్యాన్స్ నిన్ను బట్టి చెత్త కొట్టేస్తారా. సరే, ఇప్పుడు విషయం ఏంటంటే ఈ షూటింగ్ జరుగుతున్నప్పుడు బాపినీడు గారి క్లోజ్ ఫ్రెండ్ ఎవరికో హార్ట్ ప్రాబ్లం ఏదో వచ్చింది. ఓకే, పెద్ద హీరో టైం డేట్ ఒక 3 రోజులు డేట్ ఇస్తే 4 రోజులు ఆ డేట్ మళ్ళీ ఇవ్వాలంటే మళ్ళీ ఏడాది వెళ్ళిపోతుంది అది. ఇప్పుడు ఎట్లా హౌ టు కరెక్ట్గా ఇదంతా ఇక్కడ ఇది లీడే ఏది ఇక్కడి నుంచి ఫైట్. ఆ మెడలో మాల ఎప్పుడైతే పడిపోయిందో అక్కడి నుంచి ఫైట్ మొదలు నాతోటి. అవును, ఎవరు ఎట్లా ఎట్లా షూటింగ్ ఆపలేం కదా. అప్పుడు చిరంజీవి గారు టేక్ ఓవర్ చేసుకుని ఇంకా ఆ కొట్టినప్పుడు ఆయన మాల ఎగిరి అక్కడున్న అయ్యప్ప స్వామి బొమ్మల మీద పడుతుంది. అంటే ఇప్పుడు దైవికంగా మాల డిస్టర్బ్ అవ్వలే, అది ఎగిరి అయ్యప్ప మెడలోనే పడింది. అంటే ఒక చిన్న సూచన ఏమిటంటే చితకొట్టి యాదవని అని సూచన. ఆడియన్స్ వీళ్ళు ఇంకా అక్కడి నుంచి ఒక 3 రోజుల పాటు ఫైట్ చితక్కొట్టేస్తారన్నమాట. ఇక్కడ కొట్టడం ఈ 3 days ఆయన డైరెక్షన్. సో ఈ సినిమా మీరు ఎప్పుడైనా చూస్తే చూడండి, బిగ్ బాస్ ఈ పర్టికులర్ సీన్ ఏదైతే ఉందో ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ నన్ను కొట్టే వరకు ఒక హాలీవుడ్ సినిమాలో ఉంటుంది. మొత్తం సినిమా అలా ఉంటుంది, ఈ ఒక్క పీస్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. అంటే అసలు సీట్ ఎడ్జ్లో కూర్చుంటారు జనం. అంటే బై దట్ టైం టెక్నికల్ నాలెడ్జ్ అంత గ్రాస్ప్ చేశారు చిరంజీవి గారు. ఇప్పుడు మేము ఆర్టిస్టులు అందరూ చాలామంది రావడం, వేషం వేయడం, కట్ వెళ్ళిపోవడం. ఇప్పుడు నేను అనుకోండి, నేను అయిపోగానే వెళ్ళి పుస్తకం చదువుకుంటుంటా, చెట్టు కింద కూర్చొని అట్లా ఏదో కబుర్లు చెప్పుకుంటాం, ఏదో సొళ్ళు. బట్ కంటిన్యూస్గా కొన్ని సినిమాలని ప్రతి షాటు యాంగిల్స్ అబ్జర్వ్ చేసిన వాళ్ళు మాత్రమే ఇలాంటి అద్భుతాలు చేయగలరు అందులో. సో ఎనీ డే చిరంజీవి గారు ఇస్ వండర్ఫుల్ డైరెక్టర్. ఓకే,